నమస్తే, వెల్కమ్ టు బిగ్ స్టోరీ. 130 ఏళ్లు పైబడిన పార్టీ, వేలు లక్షల కార్యకర్తల సైన్యమున్న పార్టీ, దేశానికి స్వాతంత్రం తెచ్చిన పార్టీ, ఎందరో ప్రధానులను అందించిన పార్టీ. ఇప్పుడు ఆ మహా కాంగ్రెస్ సామ్రాజ్యానికి కొత్త రారాజు వచ్చాడు. తరతరాల వారసత్వానికి ప్రతీకగా పట్టాభిషిక్తుడయ్యాడు. కాషాయ సామ్రాజ్యాన్ని నేలకూల్చి తిరిగి కాంగ్రెస్ పాలన స్థాపించడమే ధ్యేయమని సమరనాదం వినిపించాడు. అవును, నెహ్రూ గాంధీ వారసుడైన రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడయ్యాడు. మరి పూలవాన కురిసినంత ఈజీనా ఎగిరిపడి వచ్చే రాళ్లను ఎదుర్కోవడం? బంతి పూల బాటన ముళ్ళ బాటన పయనించడం? రాహుల్ ముందు 6 సవాళ్లున్నాయి. వాటిని అధిగమిస్తాడా? ఏంటా సవాళ్లు? ఇదే వాళ్ళ బిగ్ స్టోరీ. పార్టీ అతిరథ మహారథులు దాదాపు 2 దశాబ్దాల పాటు అధ్యక్ష బాధ్యతలు నిర్వహించి పార్టీని విజయపదాన నడిపిన తల్లి సోనియా, వందల మంది కార్యకర్తలు, టీవీల ముందు లక్షల మంది ప్రజలు, వీరందరి సమక్షంలో రాహుల్ గాంధీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించాడు. కుమారునికి ముళ్ళ కిరీటం ఇస్తున్నాననో, వారసత్వ బాధ్యతను అప్పగిస్తున్నాననో, దేశ భవిష్యత్తును చేతుల్లో పెడుతున్నాననో చెమర్చిన కళ్లతో కుమారునికి సారథ్య బాధ్యతలు అప్పగించింది సోనియా. పట్టాభిషేక వేదికపైనే రాహుల్ గాంధీ సమరనాదం వినిపించాడు. మరి సవాళ్లను సవారీని ధీటుగా ఎదుర్కోగలడా? నరేంద్ర మోదీ ప్రభుత్వంపై రాహుల్ సమరనాదం. విద్వేష రాజకీయాలపై పోరాడుతానని ప్రతిన. యువరాజు చేతుల్లోకి హస్తం పార్టీ పెట్టేశారు. అంపశయ్యపై ఉన్న పార్టీని పునరుజ్జీవం చేయగలడా? వృద్ధ నేతలను సాగనంపి కొత్త రక్తం ఎక్కిస్తాడా? మోదీ షాలను ఎదుర్కొనే ధీటైన వ్యూహం రచిస్తాడా? కొత్త అధ్యక్షుడి ముందున్న సవాళ్లు ఏంటి? కాంగ్రెస్ పార్టీ శతాధిక పార్టీ, అంతేకాదు శతకం కొట్టడానికి సిద్ధంగా ఉన్న వృద్ధుల పార్టీ కూడా. తరతరాలుగా కొందరు ముసలి ముతక ఇందిరాగాంధీ తరం నేతలు ఖద్దరు పార్టీ నీడలోనే నిద్రపోతున్నారు. మరికొందరు అటు పెద్ద తరానికి ఇటు యువతరానికి మధ్య సమన్వయంగా సాగుతున్నారు. మరి వృద్ధుల పార్టీ ముద్రను రాహుల్ గాంధీ చెరిపేస్తాడా? ఎముకలు కుళ్ళిన వయసు మళ్లిన వృద్ధులను సాగనంపి నవయువ తరంతో నింపుతాడా? సీనియర్లు జూనియర్ల పాత కొత్త కలయికను సామరస్యంగా సమన్వయం చేస్తాడా? వంశపారంపర్య రాజకీయాలు మన దేశంలో పెద్ద సమస్య అని అంటూనే రాహుల్ గాంధీ మొత్తానికి శతాధిక కాంగ్రెస్ పార్టీకి మరో నెహ్రూ గాంధీ వారసుడయ్యాడు. కానీ అప్పటికీ ఇప్పటికీ తేడా ఏంటంటే, గతంలో ఇందిరా, రాజీవ్, సోనియాలు పార్టీ కాస్త బెటర్గా ఉన్నప్పుడే బాధ్యతలు తీసుకుంటే, క్లిష్ట పరిస్థితుల్లో రాహుల్ ముళ్ల కిరీటం ధరిస్తున్నాడు. ఢిల్లీ నుంచి గల్లీ వరకు రాహుల్ ముందు అనేక సవాళ్లు స్వాగతం పలుకుతున్నాయి. जिंदाबाद जिंदाबाद, एक पीएम कैसा हो राहुल गांधी जैसा हो, अगला पीएम कैसा हो राहुल गांधी जैसा हो, जिंदाबाद जिंदाबाद राहुल गांधी जिंदाबाद. పార్టీలో సమూల ప్రక్షాళన చేస్తాడా? ముసలి ముతక నేతలకు కేర్ ఆఫ్ అడ్రస్ కాంగ్రెస్. మోతీలాల్ వోరా నుంచి అనేక మంది ఇందిరాగాంధీ తరం నేతలు పార్టీని అట్టిపెట్టుకునే ఉన్నారు. సోనియా చుట్టూ అనేక వృద్ధ నేతలు కనిపించారు. అందుకే డైనమిక్ గా కనిపించే మోదీ షాలను ఎదుర్కొనే వ్యూహాలను రచించలేకపోయారు. ఇప్పుడు రాహుల్ వీరందరినీ సాగనంపి యువ రక్తంతో పార్టీని నింపాలి. కొత్త ముఖాలను తెరపైకి తీసుకురావాలి. సంస్థాగతంగా పెను మార్పులు చేసి పాతవారందరికీ ఉద్వాసన చెప్పి కొత్త రక్తం నింపాలి. అప్పుడే 2019 ఎన్నికల సంగ్రామానికి యువ సైన్యం తయారవుతుంది.
లేదంటే బాహుబలి భల్లాల దేవుళ్లాంటి మోదీ షాలను ఎదుర్కోవటం అంత సులభం కాదు. Like many Indians across the country, I'm an idealist. I joined politics 13 years ago because of my profound belief in this country, its people, and its path ahead. I traveled constantly over the past years and have had the fortune to speak to many of you. And like me, you are also idealists. However, many of us are disillusioned today by the politics of our time. Because what we see before us is a politics devoid of kindness and truth. Politics belongs to the people. It is their greatest weapon in dismantling the structures that oppress, silence, and disempower them. But today, politics is not being used in the service of the people. It is being used to crush them, not to lift them up. When I joined politics as a 34-year-old, I came into this world having watched the generation before me fight the structures of oppression, the structures whose very fuel is lies and silence. రాహుల్కు మెరికల్ లాంటి కొందరు యువకుల సపోర్ట్ ఉంది. జ్యోతిరాదిత్య సింధియా, సచిన్ పైలట్, రణదీప్ సూర్జేవాలా, అజయ్ మాకెన్, మిలింద్ దేవరా, దీపేందర్ హుడా, సందీప్ దీక్షిత్, రాజీవ్ సాతవ్, గౌరవ్ గొగోయ్, సుస్మితా దేవ్ వంటి యంగ్ అండ్ డైనమిక్ లీడర్లున్నారు. వీరికి కీలక పగ్గాలు అప్పగిస్తే రాహుల్ బృందం దూసుకు వెళ్లటం ఖాయం. ఎప్పటికైనా ఏ పార్టీ కూడా సీనియర్లతోనే బతకజాలదు, జూనియర్లతోనే బయటికి రాదు. కాంగ్రెస్ పార్టీ జీవనది లాంటిది. నది అదైనప్పుడు కూడా కొత్త నీళ్లు వస్తుంటాయి, కొత్త నీళ్లు రావాలి, ఈ క్రమం సాగుతుండాలి. అదే రాజకీయ క్రమం. రాహుల్ గాంధీ ఈ గురుతర బాధ్యతను, కష్టాలన్నీ చూసిన తర్వాత ఎదుర్కోవాలనేటువంటి దృఢ నిర్ణయంతో వచ్చాడు. సామాన్యమైన పదవేం కాదు. దీనికి అధికారం ఎంతుందో అధికారం కంటే బాధ్యత భారం ఎక్కువ. అవన్నీ ఎదిగిన తర్వాత నిర్ణయం తీసుకున్నాడు. ఆయన ఉపాధ్యక్షుడుగా 6 ఏళ్ల కింద చేపట్టాడు. ఈ కాలంలో అన్ని విషయాలను అర్థం చేసుకుని ఈ పదవిని చేపట్టాడు. సమతుల్యత సాధిస్తాడా? వృద్ధతరం నవతరం మధ్యలో చాలా మంది సీనియర్లున్నారు. వీరి అనుభవం రాహుల్కు చాలా అవసరం కూడా. గులాం నబీ ఆజాద్, మల్లికార్జున ఖర్గే, కమల్నాథ్, యాంటోనీ, చిదంబరం, దిగ్విజయ్ సింగ్, ఆనంద్ శర్మ వంటి వారు గెలుపోటములతో నిమిత్తం లేకుండా ఇందిరాగాంధీ కుటుంబం చెంతనే ఉన్నారు. వీరిని విస్మరించడం కష్టమే. యువతరం మద్దతు ఎంత అవసరమో పార్లమెంట్లో, పార్టీ నిర్వహణలో సీనియర్లు అంతే అవసరం. కనుక పాత కొత్త మేలికలయికగా రాహుల్ బృందం ఉండాల్సిందే. లేదంటే చుక్కాని లేని నావ అవుతుంది కాంగ్రెస్. గ్రాండ్ ఓల్డ్ పార్టీని కాంగ్రెస్ పిలుస్తారో, ఈ గ్రాండ్ ఓల్డ్ పార్టీలో కూడా రేపు భవిష్యత్తులో ఇప్పుడున్న యువతని, అంటే 21st సెంచరీ యువత యొక్క ఆలోచన విధానాన్ని, వారి భవిష్యత్తును అర్థం చేసుకొని నిజం చెప్పే నాయకత్వం హింస తరఫున కాకుండా ప్రేమించే తరఫున, అంటే వ్యతిరేకించడం కాకుండా, హేట్ చేయడం కాకుండా ప్రేమించుకొని కల్పించుకొని అందరినీ కలుపుకొని ముందుకు తీసుకెళ్లే నాయకత్వం కొరకు చూస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలు కూడా పదవుల కొరకు కాకుండా, లేక సొంత లాభం కొరకు కాకుండా, స్వార్థం కొరకు కాకుండా పార్టీ కొరకు శ్రమించి కష్టించి వాళ్ళ రక్తాన్ని దారపోస్తున్న కార్యకర్తలని రక్షించుకోవాల్సిన ఆవశ్యకత గురించి వారు చెప్పడం జరిగినది. అది చాలా ముఖ్యం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంతా కూడా దేశం మొత్తం నిరుత్సాహంతో ఉన్నారు. నాయకులు ఎదిగిన వాళ్ళు కార్యకర్తలు మర్చిపోవడం, విస్మరించడం, వారిని గుర్తించకపోవడం జరుగుతూ ఉన్నది. అందుకే రాహుల్ గాంధీ గారు ఒక చక్కటి సందేశం ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఇచ్చినారు. మీరు కార్యకర్తలను విస్మరించొద్దు, వాళ్ళ కష్టాన్ని గుర్తుంచుకోవాలి, వాళ్ళ యొక్క వాదాన్ని, వాళ్ళ యొక్క మాటని పార్టీ నాయకుడు నేనుగా వింటానని చెప్పడం. రాహుల్ గాంధీ గారు వినటానికి సిద్ధంగా ఉన్నప్పుడు నాయకత్వం కూడా మార్పు వస్తుంది. అది జిల్లా నుంచి రాష్ట్ర స్థాయిలో కూడా మార్పు ఉంటుంది. సోనియా గాంధీకి నమ్మిన బంటు అహ్మద్ పటేల్. గుట్టు చప్పుడు కాకుండా కాంగ్రెస్ లో అంతర్గత నియామకాలు, వివాదాల పరిష్కారం, అసమ్మతి సెగలను అదుపు చేసేవారు. యూపీఏ భాగస్వామ్య పక్షాలతో విభేదాలు పరిష్కరించేవారు. అయినా రాహుల్ ఆయనను రాజకీయ కార్యదర్శిగా నియమించే అవకాశం లేదంటున్నారు. మరి ఎవరెవరితో తన టీంను రాహుల్ సెట్ చేసుకుంటాడో చూడాలి. రాహుల్ గాంధీకి ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా ఏంటంటే చాలా క్లిష్టమైన పరిస్థితులు. గతంలో ఇందిరా పార్టీ పగ్గాలు చేపట్టినటువంటి పరిస్థితులు వేరు, రాజీవ్ గాంధీ చేపట్టినటువంటి పరిస్థితులు వేరు, సోనియా గాంధీ చేపట్టినటువంటి పరిస్థితులు వేరు. కానీ ఇవాళ పూర్తిగా ఒక నైరాశ్యంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఒక సరికొత్త జవం అందించాల్సినటువంటి బాధ్యత
రాహుల్ గాంధీ మీద ఉంది. అదే క్రమంలో అతిపెద్ద బలమైనటువంటి పార్టీగా అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీలో ఎత్తుగడల్లో కానీ లేకపోతే ప్రత్యర్థులను చిత్తు చేయటంలో కానీ తమకి తిరుగు లేదు అని చెప్పిన అప్రతిహతంగా దూసుకుపోతున్నటువంటి ద్వయం నరేంద్ర మోడీ, అమిత్ షా లాంటి ఇద్దరు దిగ్గజాలని ఢీకొట్టాల్సినటువంటి పరిస్థితి ఉంది. అలాంటి పరిస్థితిలో మరి రాహుల్ గాంధీ నెగ్గుకు రావాలి అంటే సిగిపోయినటువంటి పాత ముఖాలనే మళ్ళీ తిరిగి పెట్టుకొని వాళ్ళతో పాటు వెళ్తాడా? లేదు అన్నట్లయితే రాజీవ్ గాంధీ హయాంలో ఒక కొత్త రక్తాన్ని, యువ రక్తాన్ని ఏ రకంగా అయితే పార్టీకి తీసుకొచ్చారో ఆ రకమైనటువంటి కొత్త రక్తాన్ని, యువ రక్తాన్ని తీసుకొచ్చి ఈ సీనియర్లను వెనక్కి దోసి వాళ్ళ సలహాలు ఇచ్చుకునేటువంటి స్థితిలో ఉంటాడా అనేది ఒక పాయింట్. 2019 ఎన్నికలకు పార్టీని సమాయత్తం చేయడమే కాదు, వచ్చే ఏడాది జరగబోయే రాష్ట్రాల ఎన్నికలను ఎదుర్కోవాల్సి ఉంది రాహుల్ నాయకత్వం. దీంతో పాటు కునారిల్లిన పీసీసీలను పునరుజ్జీవం చేయాలి. మరి రాష్ట్రాల్లో కాంగ్రెస్ను బతికించేందుకు రాహుల్ వ్యూహాలేంటి? ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో నాయకత్వాన్ని పటిష్టం చేస్తాడా? ముందుంది రాష్ట్రాల సమరం. వచ్చే ఏడాది దేశంలో వివిధ రాష్ట్రాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. అధ్యక్షుడైన తర్వాత మొదటి ఎన్నిక కర్ణాటక రూపంలో ఎదురుకాబోతోంది రాహుల్కు. 2018 ఆరంభంలో కర్ణాటక శాసనసభకు ఎలక్షన్స్ జరుగుతాయి. మోదీ, షాలు ఒక్కో కాంగ్రెస్ రాష్ట్రాన్ని కమలం బుట్టలో వేస్తున్న తరుణంలో కర్ణాటకలో అధికారం నిలబెట్టుకోవటం ఖద్దరు పార్టీకి అత్యంత ముఖ్యం. బీజేపీ ఇక్కడ మరోసారి పాగా వేస్తే దక్షిణాదిలో బలపడటానికి ద్వారాలు మరింతగా తెరుచుకున్నట్టే. కర్ణాటక తర్వాత వరుసగా బీజేపీ పాలిత రాష్ట్రాలైన రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ అసెంబ్లీలకు బ్యాలెట్ వార్ మొదలవుతుంది. బీజేపీకి ధీటైన జవాబివ్వాలంటే, 2019కి క్యాడర్లో కాన్ఫిడెన్స్ నింపాలంటే కమలం కోటలను రాహుల్ మొదట బద్దలు కొట్టాలి. అందుకోసం పార్టీని ఏ మేరకు సిద్ధం చేయగలరన్నది వేచి చూడాలి. శివరాజ్ సింగ్ చౌహాన్ నాయకత్వంలో మధ్యప్రదేశ్లో దూసుకువెళ్తోంది బీజేపీ. కానీ వ్యాపం స్కామ్, అత్యాచారాలు, శాంతి భద్రతలు చౌహాన్ సర్కార్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. కానీ వీటిని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లే నాయకత్వం కనిపించడం లేదక్కడ. అంతర్గత కుమ్ములాటలు రాజ్యమేలుతున్నాయి. జ్యోతిరాదిత్య సింధియా, కమల్నాథులపై వైరం తారాస్థాయికి చేరింది. ఇక దిగ్విజయ్ సింగ్ గొడవలు అంతా ఇంతా కాదు. ఈ విభేదాలు, వివాదాలు సమసిపోయేందుకు రాహుల్ నాయకత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి. 4 పీసీసీలకు ఆక్సిజన్ అందిస్తాడా? రాష్ట్రాల్లో కాంగ్రెస్ పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. ఉత్తరాది, దక్షిణాది పీసీసీల్లో ఆత్మవిశ్వాసం కనబట్టం లేదు. పశ్చిమ బెంగాల్లో కాంగ్రెస్ ప్లేసును వెతుక్కోవాల్సిన పరిస్థితి. దశాబ్దాలుగా 3వ స్థానానికే పరిమితమైంది. తమిళనాడులో 1వ, 6వ సీటు సంపాదించడానికి డీఎంకే, ఏఐడీఎంకేలో ఏదో ఒక పార్టీని ఆశ్రయించక తప్పని పరిస్థితి. జయలలిత మరణం తర్వాత ఏర్పడిన రాజకీయ శూన్యాన్ని భర్తీ చేయటానికి తన వంతు ప్రయత్నాలేవీ చేయలేదు కాంగ్రెస్. మరి రాహుల్ ఏం చేస్తాడో చూడాలి. రాష్ట్రాల యొక్క స్థానిక అంశాల మీద వ్యక్తిగతంగా ఆయనకు పూర్తి అవగాహన ఉండాలి. ఇందిరాగాంధీకి భారతదేశంలో ఏ రాష్ట్రంలోకి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్లాల్సి వచ్చినా అక్కడ ఉన్నటువంటి స్థానిక అంశాలేంటి, వైరుధ్యాలేంటి, సంఘర్షణలేంటి, సమస్యలేంటి, ఇవన్నీ కూడా అక్కడికి పరిపూర్ణమైనటువంటి అవగాహన ఉండేది. కానీ ఇక్కడ సలహాదారుల మీద ఆధారపడి ఆ ప్రకారంగా నిర్ణయాలు తీసుకోవటం వల్ల పార్టీకి చాలా చెడు జరిగింది. ఆ నష్టాన్ని కొన్ని రాష్ట్రాల్లో పూడ్చుకోలేనటువంటి పరిస్థితుల్లో కూడా ఉంది. కాబట్టి అలా కాకుండా మొత్తం యావత్తు భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాల స్థానిక అంశాలని ఆయన, అలాగే అక్కడ స్థానిక నాయకత్వాన్ని పూర్తిగా అవగాహన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక తెలంగాణ ఇచ్చిన పార్టీగా పేరున్న ఓట్ల రూపంలోకి మార్చుకోలేకపోయింది కాంగ్రెస్. అందుకారణం స్థానిక నాయకుల్లో విభేదాలు, నాయకత్వలేమి. టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా ఎదుగుతామంటూ బీజేపీ చెలరేగిపోతోంది. ఈ తరుణంలో పార్టీని పటిష్టం చేయటం, నాయకత్వాన్ని ఏకతాటిపైకి తేవటం రాహుల్ ముందున్న సవాల్. త్వరలో తెలంగాణలో పర్యటించబోతున్న రాహుల్, రేవంత్, విజయశాంతులకు సముచిత స్థానమిస్తారని తెలుస్తోంది. చాలా స్పష్టంగా వారి యొక్క మాటల్లో స్పష్టమైంది ఏంటంటే, అందరినీ, ఓల్డ్ని, యంగ్ని కలుపుకొని ముందుకు తీసుకెళ్తాను, పెద్దవాళ్లను అండ్ యువతరాన్ని అందరినీ కలుపుకొని ముందుకు తీసుకెళ్తానటువంటి స్పష్టమైన మాట స్పష్టంగా వారి యొక్క సందేశంలో అర్థమైనటువంటి విషయం. ఈరోజు పెద్దవాళ్ళందరూ కూడా ఈ పార్టీకి ఎన్నో ఏళ్ల నుంచి పదవుల్లో ఉన్నటువంటి వారు, ఎన్నో ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీతో మమేకమై పనిచేసినటువంటి వారు ఈరోజు డైరెక్ట్ గా రాజకీయాల్లోకి లేకపోయినా ఇండైరెక్ట్ గా ఉండి కాంగ్రెస్ పార్టీ వెనక ఉండి మరి కాంగ్రెస్ పార్టీ ముందు నడిపించడానికి వాళ్ళ సూచనలు, సలహాలు అన్నింటినీ కూడా
ఉపయోగించుకుంటారని చెప్పేసి అన్నిటి కూడా ఉపయోగించుకొని కాంగ్రెస్ పార్టీ ముందుకు పోయినటువంటి ఆలోచన. ఇక రాహుల్కు అసలు సిసలు సవాల్ ఏదైనా ఉందంటే అది మోదీ అమిత్ షాలను ఎదుర్కోవడం, వారి చాణక్యాలకు ధీటుగా బదులివ్వడం. మరి ఈ యంగ్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ చెలరేగిపోతాడా? యూపీఏ పక్షాలతో దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉరకలెత్తిస్తాడా? తనను తాను మార్చుకుంటూ పదును పెట్టుకుంటూ యుద్ధంలో కమలంతో కరవాలనం చేస్తాడా? రాహుల్కు అంత శక్తి సామర్థ్యాలు, అనుభవం, వ్యూహాలు ఉన్నాయా? మోదీ షాలను ధీటుగా ఎదుర్కొనగలడా? రాహుల్ గాంధీ ముందున్న అతి పెద్ద సవాలు నరేంద్ర మోదీ అమిత్ షాలను ఎదుర్కోవడం. ఇద్దరూ కలిసి కాంగ్రెస్ ముక్త భారత్ అంటూ పిలుపునిచ్చి నిజంగానే శతాధిక పార్టీని తుడిచిపెట్టేస్తున్నారు. తనదైన వాక్చాతుర్యం, ప్రచారం, ఆన్లైన్ దూకుడుతో నరేంద్ర మోదీ దూసుకుపోతుంటే బూత్ లెవెల్లో కాంగ్రెస్ వేళ్లను పెకలిస్తూ బీజేపీ వృక్షాన్ని నాటేస్తున్నాడు అమిత్ షా. ఈ ఇద్దరి రాజకీయ చాణక్యాన్ని ఎదుర్కోవాలంటే రాహుల్ మరింతగా శ్రమటోడ్చక తప్పదు. ఎత్తులకు పై ఎత్తులు వేయాలి. ప్రభుత్వ వ్యతిరేకతను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లగలగాలి. అందుకు అన్ని విధాలా తనను తాను సానపెట్టుకోవాలి. కార్యకర్తల సేనకు పదును పెట్టాలి. వ్యూహాలను రాటుదేల్చాలి. గుజరాత్, హిమాచల్ గెలుపుతో 2018లోనే నరేంద్ర మోదీ ముందస్తు ఎన్నికలకు వెళ్లొచ్చు అంటే రాహుల్ ముందు ఏడాది సమయం కూడా లేదు. ఈ తక్కువ టైంలోనే రాహుల్ పార్టీని, వ్యూహాలను, ఎన్నికల సైన్యాన్ని సిద్ధం చేసుకోవాలి. యూపీఏ పక్షాల నమ్మకం పొందుతాడా? రాహుల్ ముందున్న మరో ఛాలెంజ్ యూపీఏ. మరి రాహుల్ కాంగ్రెస్ అధ్యక్షుడిగానే ఉండి యూపీఏ బాధ్యతలు సోనియానే అడ్డుపెట్టుకుంటారన్నది తేలకపోయినా పెద్ద పార్టీ నాయకుడిగా యూపీఏను లీడ్ చేయాల్సింది రాహులే. అయితే యూపీఏ పక్షాలు రాహుల్ నాయకత్వాన్ని బలపరుస్తాయా? వారి నమ్మకాన్ని రాహుల్ పొందగలడా అన్నది కాలమే నిర్ణయించాలి. పార్టీల్లో గెలుపు ఓటములు అనేటువంటి ప్రజాస్వామ్యంలో చాలా సర్వసాధారణం. అయితే రాబోయే 2019 ఎన్నికలు రాహుల్ గాంధీకి ఒక పెను సవాలుగా భావించాలి. ఎందుకంటే తిరుగులేనటువంటి మెజారిటీతో అధికారాన్ని కేంద్రంలో కైవసం చేసుకోవటం, ఆ తర్వాత జరిగినటువంటి ప్రతి ఎన్నికల్లో కూడా తమదే పైచేయి అని చెప్పని నిరూపించుకున్నటువంటి బీజేపీని ఢీకొని తిరిగి మళ్ళీ అధికారంలోకి రావాలన్నా, లేదు ఒక బలమైన ప్రతిపక్షంగా పార్లమెంట్లో నిలబడాలన్నా కూడా రాహుల్ గాంధీకి ఇవాళ అది ఒక పెను సవాలు. కాబట్టి కూటముల్ని ఏర్పాటు చేసుకోవటంలో, ఆయా రాష్ట్రాల్లో స్థానిక పార్టీ శ్రేణుల్ని సమాయత్తం చేయటంలో, ఎత్తుగడలని సరిగ్గా రూపొందించుకోవటంలో, ప్రత్యర్థుల ఎత్తుల్ని చిత్తు చేయటంలో, ఇవన్నీ కూడా ఆయన తనదైనటువంటి శైలిలో ముందుకెళ్ళాలి. కాబట్టి రాబోయే ఎన్నికలు మాత్రం డెఫినెట్గా రాహుల్ గాంధీ యొక్క నాయకత్వానికి ఒక పెను సవాలుగానే దీన్ని భావించాలి. ఇది వాళ్ళ బిగ్ స్టోరీ. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.